కాకినాడ జిల్లాలో తుని వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వాయిదా వేశారు. రేపు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సీసీ నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఈ రోజు స్పెషల్ మీటింగ్ 11 గంటలకు మనం స్టార్ట్ చేశాము. మనకి యాక్చువల్ గా 15 కోరం సభ్యులు, అయితే మనం 10 మంది మాత్రమే హాజరవడం జరిగింది. 12 గంటలు విత్ ఇన్ 1 అవర్ కాబట్టి 12 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సీసీ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే కోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. భద్రతల సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి. ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్. మనకు కోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నన్ను నియమించింది. అంటే బయట అటువంటి పరిస్థితి ఉంటే కనుక స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటది కదా, మరి అది లేదనే వాళ్ళ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని మీద చైర్మన్ గారు మాట్లాడారు, మీరు దీంతో చెప్పారన్నమాట. కలెక్టర్ గారికి, ఐపీఎస్ గారికి మేము చెప్తున్నాం, మేము బయటకు రావడానికి మాకు అలాంటి పరిస్థితులు లేవు, టీడీపీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి. అది నా పరిధిలో లేని అంశము. నేను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాత్రం వచ్చాను. కోరం సభ్యులు లేనందువల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది. ఓకే, థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ ఎంపిక మూడోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వాయిదా వేశారు. రేపు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. సింధు, చూసుకుంటే కనుక ఈరోజు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో పురపాలక ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య అయితే ఘర్షణకు చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇదైతే ఉందో వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 4వ తారీఖున జరగాల్సి ఉండగా 4వ తారీఖున వాయిదా పడింది. 5వ తారీఖున కూడా జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల 5వ తారీఖున కూడా వాయిదా వేసి 17వ తారీఖు అయితే మాత్రం ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం వాయిదా పడింది. ఈరోజు ఉదయం నుంచి కూడా తుని మున్సిపల్ శాఖ ఆఫీస్ వద్ద అయితే మాత్రం ఒక పక్క టీడీపీ, మరో పక్క వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య అయితే మాత్రం భారీ ఎత్తున గలాట జరిగింది. ఓ పక్క ఏదైతే ఉందో తుని పట్టణం సంబంధించిన ఏదైతే ఉందో 30 వార్డులు అయితే ఉన్నాయి. 30 వార్డులో 28 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఇంచుమించుగా 10 మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ గూటికైతే చేరుకున్నారు. మరో 16 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున అయితే ఉండడం జరిగింది. మొత్తం ఈ 16 మంది కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా ఏదైతే ఉందో తుని మున్సిపల్ చైర్మన్ సంబంధించిన సుధారాణి ఇంట్లో మాత్రం ఈ 16 మందిని అయితే బంధించడం జరిగింది. వారిని అందరూ కూడా బయటకు పంపించాలని చెప్పి టీడీపీ నాయకులందరూ కూడా ఏదైతే ఉందో తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటి చుట్టూ ముట్టడించడం జరిగింది. అక్కడే ఏదైతే ఉందో మాజీ మంత్రి తుని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా కూడా అదే ఇంట్లో ఉండి మంతనాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కౌన్సిలర్ను బంధించడం రాజ్యాంగ పద్ధతి కాదు అని చెప్పేసి టీడీపీ నాయకులందరూ కూడా బయట ఉండి నినాదాలు అయితే చేయడం జరిగింది. బయటికి దాడిశెట్టి రాజా ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ తుని నియోజకవర్గం దాడిశెట్టి రాజా బయటకు రావడంతో ఒక్కసారిగా గొడవ జరిగింది. టీడీపీ లీడర్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ దాడిశెట్టి రాజా మీద అయితే ఒక్కసారిగా విరుచుకుపడ్డ పరిస్థితి అయితే ఉంది. చైర్మన్ ఇంట్లో నీకు పని ఏంటి అని చెప్పేసి అనడంతో దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తిరగబడంతో వీరిరువురు మధ్య అయితే మాత్రం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఈరోజు ఎన్నిక ఉప చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా 10 మంది మాత్రమే మున్సిపల్ ఆఫీస్కి అయితే మాత్రం రావడం జరిగింది. ఏదైతే ఉందో 16 మంది సభ్యులు కూడా ఏ ఒక్కరు కూడా ఆఫీస్కి గైర్హాజరయ్యారు. కోరం ఏదైతే ఉందో కోరం సభ్యులు లేనందున కూడా ఈరోజు మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నికైతే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తుని ఈ హై టెన్షన్ వల్ల 144 సెక్షన్ అయితే తుని మొత్తం కూడా విధించడం జరిగింది. మొత్తం తునిలో మొత్తం పోలీసులు అదనపు బలగాలు కూడా తునిలో దింపడం జరిగింది. తుని మొత్తం కూడా 144 సెక్షన్లో అయితే మాత్రం పోలీసులు పహారీలో ఉందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా తునిలో ఉత్కంఠితమైన వాతావరణం నెలకొంది. ఈరోజు ఉప చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఓ పక్క ఈ వాదోపవాదాల మధ్య అయితే మాత్రం ఈరోజు కూడా ఏదైతే జాయింట్ కలెక్టర్ ఏదైతే ఉందో రాహుల్ మీనన్ కూడా తుని చేరుకున్నారు. ఎలక్షన్ అధికారి ఎవరైతే రవికుమార్ కూడా తుని చేరుకుని ఏదైతే ఉందో
బల నిరూపణ సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ సంబంధించిన సభ్యులు లేనందున ఈ రోజు వాయిదా అయితే మాత్రం రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపైనా ఇది ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయి ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా తునిలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పి మరో పక్క దాడిశెట్టి రాజా కూడా ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరికొద్దిసేపటి కింద దాడిశెట్టి రాజా కూడా మొత్తం కూడా రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. బైఠాయించిన అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ ఎన్నికలు సంబంధించిన ఏదంతా తుని మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా తుని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ తుని రావాల్సిందిగా పిలుపునిచ్చారు. మరో పక్క మా దగ్గర 16 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ చేతుల మీదుగా ఏదైతే ఉందో బల నిరూపణ జరిపించాలని చెప్పి తుని దాడిశెట్టి రాజు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తునిలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడు దాడిశెట్టి రాజా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ తుని రావాల్సిందిగా అని చెప్పేసి పిలుపునివ్వడంతో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే తుని చేరుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోపక్క వైఎస్ఆర్సీపీ టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయాలకు విరుద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ ఉప చైర్మన్ ఎన్నిక రేపు అయితే జరగనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక రేపైనా కూడా బల నిరూపణ జరుగుతుందా జరగదా. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు అయితే మాత్రం 10 మంది టీడీపీ యనమల రామకృష్ణుడు సమక్షంలో జాయిన్ అయ్యారు. ఇంచుమించుగా ఎమ్మెల్యే ఓటుతో 11 మంది అయితే ఉన్నారు. ఇంచుమించుగా ఒక 4-5 అయితే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ గూడికి అయితే చేరనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఉత్కంఠత భరితమైన సంఘటన తునిలో చోటు చేసుకుందని అని చెప్పొచ్చు. గంటకి ఏమవుతుందా అనే టెన్షన్ వాతావరణంలో తుని అయితే ఉందని చెప్పొచ్చు. ఓ పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తుని చేరుకుంటున్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తుని బయలుదేరే పరిస్థితి అయితే ఉన్నట్టయితే అతను వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరో పక్క టీడీపీ నేతలు అయితే మాత్రం న్యాయబద్ధంగా ధర్మాయుతంగా ఎన్నిక జరగాలి, దీనికి సంబంధించిన బల నిరూపణ జరగాలని చెప్పి టీడీపీ నాయకులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఇరువురు మధ్య అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఘర్షణ వాతావరణంలో అయితే మాత్రం ఈ రోజు ఏదైతే ఉందో మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడింది. మొత్తానికి తునిలో హైటెన్షన్ వాతావరణంలో పోలీస్ పహారీ మొత్తం ఉంది. ఇంకా అదనపు బలగాలను కూడా తుని దింపాలని చెప్పేసి ఎస్పీ అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రేపు ఏదైతే ఉందో తుని మున్సిపల్ సంబంధించిన ఉప చైర్మన్ ఎన్నిక జరగాలి అని చెప్పేసి జరిపించాల్సిన ఇది ఉందని చెప్పేసి ఒక పక్క అధికారులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరో పక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే రేపు కూడా ఈ జరుగుతుందని చెప్పి ఇప్పటికే మున్సిపల్ ఏదైతే ఉందో అధికారులు జాయింట్ కమిషనర్ మీనా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో రవికుమార్ కూడా రేపుడికి అయితే మాత్రం కలెక్టర్కి అయితే ఈ విషయాన్ని అయితే చేరవేశారు. జిల్లా ఎస్పీ కూడా విషయాన్ని అయితే పంపించడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పుడు జిల్లా నుంచి కొన్ని బలగాలు కూడా తుని అయితే పంపించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తుల్లో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. గౌతమ్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.